లోక్సభ సభ్యత్వానికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తా. కర్నూలు నుంచి 2.59 లక్షల మంది ప్రతి ఏడాది వలసలుంటాయి. తుంగభద్ర ఉన్నా నీరు లేదు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు లేవు. పేదల డాక్టర్గా నాకు పేరుంది. రోజుకు 25,000 ఆపరేషన్లు చేస్తా. రోజుకు 25,000 ఆపరేషన్లు చేస్తా. మేము ఎన్నికైన తర్వాత అంతా ఎమ్మెల్యేలు చూసుకుంటారని చెప్పారు. అంతా ఎమ్మెల్యేలు చూసుకుంటే ఇక నా పాత్ర ఏంటి? బీసీలకు పెద్దపీట వేస్తున్నామన్నది కేవలం జనరల్ స్టేట్మెంట్. పదవి ఇచ్చినా అధికారం ఇవ్వలేదు. వారికి దగ్గరగా ఉన్న వారికి పనులు జరుగుతున్నాయి. 10% అభివృద్ధి చేయలేకపోయాను అని డాక్టర్ సంజీవ్ కుమార్ కర్నూలు ఎంపీ అన్నారు. కలిసింది 2 టైమ్స్ కలిశాను. 5 years 2 టైమ్స్ కలిశాను. ఒకసారి మా పార్లమెంట్ నా ప్రత్యర్థి ఒక అహ్మద్ అని ఉన్నారు కాంగ్రెస్లో, ఆయన మా పార్టీలో చేరినప్పుడు నన్ను పిలిచారు. సో 3 సార్లు నేను సీఎం గారి పేషీలో కలిశాను, సీఎం గారి రూమ్లో కలిశాను. ఈరోజు ఉదయం నుంచి ఏమన్నా మీరు రాజీనామా చేస్తున్న విషయం వైసీపీ అధినేతలకు కానీ పార్టీకి కానీ మీరు ఏమైనా చెప్పారా? వాళ్ళు ఏమైనా అసలు రెస్పాండ్ అయ్యారా? నేను ప్రయత్నం చేశాను. నేను గత 4 days నుంచి ప్రయత్నం చేస్తాను. 4 days నుంచి కూడా అన్ని టెంపుల్స్ తిరుగుతున్నాను. అంటే నేను ఐ బిలీవ్ ఇన్ హిందూయిజం కాబట్టి నాకు నేను ప్రశ్నించుకున్న తర్వాత దేవుడితో కూడా ప్రశాంతంగా ఆలోచన చేయాలి, నేను చేస్తున్న కరెక్టా రాంగా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. సో గత 4 రోజుల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో నా ఫోన్స్కి స్పందన లేదు, మెసేజెస్ పెట్టాను, స్పందన లేదు. మరి నేను అక్కడ పోయి పడిగాపులు కాసి వాళ్ళకి ఎవరికి వాళ్ళ లెటర్ అంటే ఒక సిస్టమ్. ఇప్పుడు నేను సైన్ చేసి పార్టీలోకి వచ్చింటే రిజైన్ చేసి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. అటువంటి సిస్టమ్ నాకు కనిపించలేదు ఎక్కడ కూడా. సార్ ఇప్పుడు పార్టీలోంచి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఇప్పుడు ఏ పార్టీతో కలిసి జర్నీ కొనసాగించబోతున్నారు? ఏ పార్టీతో మళ్ళీ మీరు పొత్తు ఉండబోతున్నారు? ఇప్పటివరకు అయితే నేను పలానా పార్టీ ఏం లేదండి. నేను ఒక మేధావిగా ఒక మంచి ఫ్లరిషింగ్ డాక్టర్గా ఎందుకు వచ్చానంటే ప్రజాక్షేత్రంలో నుండి ప్రజలకు సేవ చేయాలని వచ్చాను. తప్పకుండా నేను ప్రజలకు సేవ చేస్తాను. నాకు 3 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ డాక్టర్గా నాకు పేరున్నది. ఒక డాక్టర్గా నేను జీవితంగా గడపవచ్చు. లేదంటే నేను చేనేత సంఘాల్లో తిరిగాను, బీసీ సంఘాల్లో తిరిగాను, సామాజిక సేవలు చేస్తూ గడిపాను. అది కూడా నాకు మంచి క్షేత్రం, అందులో కూడా నేను సేవలు చేస్తాను. మరి నా ఫాలోయర్స్, నా బంధువర్గం, నా స్నేహితులందరినీ కలిసి వాళ్ళు సలహా ఇస్తే అంటే అక్కడ ఉన్న ప్రజలు మిమ్మల్ని మీ నుంచి సేవలు పొందాలనుకుంటున్నారు కాబట్టి మరో రాజకీయ పార్టీ ద్వారా ఆ ప్రాంత ప్రజలకు ఏమైనా చేసే అవకాశం ఉందా? నేను ఇప్పటివరకు అయితే ఏ పార్టీలో చేరాలని చెప్పి నేను అనుకోలేదు మేడం. నేను డిసిషన్ తీసుకుంది ఈరోజు మార్నింగే, దృఢ నిశ్చయం తీసుకుంది ఈరోజు మార్నింగే. నేను తప్పకుండా కర్నూలుకి వెళ్తాను. వెళ్ళి నా స్నేహితులతో నా దృక్పథం, నా వేవ్ లెంత్ మ్యాచ్ అయిన వాళ్ళతో మాట్లాడి తప్పకుండా నేను తీసుకుంటాను. ఐ థింక్ ఐ నీడ్ టు కంటిన్యూ ఫర్ 10 to 20 more years in public life. I want to use my knowledge for public. ఇంకా కృషి చేస్తాను. నాకు తెలిసి అందరికీ అలాగే ఉంటుంది. ఎంపీస్ అంటే మీరు మీ ప్రోటోకాల్ మీరు చూసుకోండి. ఎమ్మెల్యేలు మీరు ఇంటర్ఫియర్ కావద్దండి, 2 పవర్ సెంటర్స్ అవుతాయని చెప్పి మాకు Day 1లోనే చెప్పారు. సో సార్, అది వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు 5-6 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు మనం సమానంగా ఎప్పటికైనా వాళ్ళు అంటే ఈ 5 years లో మీ ప్రాంత ప్రజలకి 10% మాత్రమే చేయగలిగాను, 90% చేయలేకపోయాను అన్నారు. ఆ 90% చేయడానికి మరో పార్టీ ద్వారా ఏమైనా చేస్తారా? నేను ఇంతవరకు ఏం డిసైడ్ చేయలేదు మేడం. ఇది ఒక ఎంపీగా గెలవడం అన్నది ఒక సింగిల్ వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదు. మా సామాజిక వర్గం కానివ్వండి, బీసీ సామాజిక వర్గాలు అందరితో చర్చించి అందరూ అన్నా నువ్వు నీ సేవలు అవసరం, నేను ముందుకు వెళ్ళండి, మీకు తోడుగా ఉంటామంటే తప్పకుండా నేను మరి ఎలక్ట్రల్ ఇప్పుడు మీరు గత కొన్ని రోజులుగా హైకమాండ్తో సంప్రదింపులు జరుగుతుంది. మీరు రీజనల్ కోఆర్డినేటర్తో మాట్లాడారా, లేదా సజ్జల గారితో మాట్లాడారా? నాకు కాంటాక్ట్ ఉన్నది విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు అండ్ కేఎన్ఆర్ గారు, సీఎం గారి దగ్గర ప్రాతినిధ్యం ఉన్నది, లేదని కాదు. ప్రాతినిధ్యానికి ఒక అర్థం ఉండాలి. అంటే ఇప్పుడు మా దగ్గరికి ప్రజలు వస్తారు, ప్రజల సమస్యలు తీర్చేందుకు మాకు అవకాశం ఉండాలి. నేను మెయిన్ కాన్సన్ట్రేట్ చేసింది ఓన్లీ డెవలప్మెంట్. నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కావాలి. నేను పైరవీలకు కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను. ఆ పైరవీలు నేను చేయాల్సిన అవసరం లేదు. గ్రామ స్థాయిలో ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటారు, అవి నేనేం ఇన్వాల్వ్ అవసరం లేదు. కానీ డెవలప్మెంట్ చేయాలి. ఆ డెవలప్మెంట్ చేసే అవకాశం నాకు రాలేదు. ఇది విజయసాయి రెడ్డి గారితో మిథున్ రెడ్డి గారితో జరిగినప్పుడు ఏం జరిగింది? నేను ప్రయత్నం చేశాను, అందుబాటులోకి రాలేదు. ఒక 4 days బ్యాక్ విజయసాయి రెడ్డి గారికి అడిగాను, అన్న నేను ఇంటర్వ్యూ ఇవ్వండి, అపాయింట్మెంట్ ఇవ్వండి, వస్తానన్నారు. నేను మీకు త్వరలో చెప్తానులే అన్నారు సార్. నేను మళ్ళీ ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోలేదు. మరి ఇక్కడికి వచ్చాను, యాక్చువల్ కలవడానికి వచ్చాను. ఇక్కడ మార్నింగ్ ఫోన్ చేస్తే ఎవరు రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఇంకా సరే 4 days నుంచి చాలా ఇంకా మనం మనసులో ఉన్నది బయట పెట్టడం నా ధర్మం. అంటే సొసైటీకి తెలియజేయాలి. ఇప్పుడు నేను ఇండివిజువల్ వ్యక్తిని కాదు, ప్రజల మనిషిని కాబట్టి ప్రజలకు తెలియజేయడం నా ధర్మం కాబట్టి తెలియజేస్తాను.
సార్ జగన్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఏదైతే వాటి డెవలప్మెంట్ అంతా మీకు కావాల్సింది ఆ ఎమ్మెల్యేలతో ఒకసారి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది మేము అటువంటి మీటింగ్ ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, చేయడానికి కూడా పార్టీ ఒప్పుకోదు. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కనీసం ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎంపీలతోనూ ఆ స్థాయి వ్యక్తులతో కూడా మాట్లాడి అసలు ఆ గ్రామానికి లేకపోతే ఆ ప్రాంతానికి ఎటువంటి సౌకర్యాలు కావాలనేది కూడా మినిమం ఎంపీ స్థాయి వ్యక్తితో కూడా మాట్లాడలేని పరిస్థితి అయితే ఏంటంటారు? అది మీరు అసెస్ చేసుకోవాలి మేడం. నేను ఉన్న వాస్తవం మీకు చెప్పాను. నేను ఐఎమ్ ఓన్లీ ఫర్ డెవలప్మెంట్. నాకు వ్యక్తిగత ఉపయోగాలు ఏమి లేవు. ఒకటో రెండు చిన్నవి చేసుకొని వచ్చాము, కానీ నేను దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు. అంటే మినిమం మీద తెలిసి చర్చ చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా సార్? అంటే ఎంపీ స్థాయి కాబట్టి మినిమం మీతో పిలిచి ఆ ప్రాంతానికి ఇలాంటి సౌకర్యాలు కావాలి, ఉన్నాయా, ఎంతవరకు జరుగుతున్నాయి, సో రోడ్లు సరిగ్గా ఉన్నాయా, లేకపోతే అక్కడ ఏమి అవసరాలు ఉన్నాయా అనేది మినిమం కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక మిమ్మల్ని పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. అలాంటిది మీరే జగన్ గారితో మాట్లాడడానికి పలుసార్లు ప్రయత్నించినప్పటికీ ఈ 5 ఏళ్లలో 2 సార్లు మాత్రమే కలవడం అనేది అది ఎంతవరకు చూడొచ్చు అంటారు? అది మీరు డిసైడ్ చేయాలి, లేకపోతే ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. సిస్టము ఇంతకంటే ఏమైనా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటే చేసుకుంటారు వాళ్ళు కూడా. నేనైతే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కొరకు కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాను. సాగుడు ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. సో సాగుడు ప్రాజెక్టులు చాలా పూర్తి చేస్తాను, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను గవర్నమెంట్. సో ఎట్లా ఉంది మీ జిల్లాలో సాగుడు ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది? అందరూ తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులు బాగున్నాయంటారు. కర్నూలుకు 2 కళ్ళు ఏంటి? ఒకటి నంద్యాల డివిజన్, ఒకటి కర్నూలు డివిజన్. కర్నూలు యునైటెడ్ కర్నూలు గురించి మాట్లాడుతున్నాను. ఒక కన్ను నవ్వుతుంటుంది, ఒక కన్ను ఏడుస్తుంటుంది. ఏడ్చే కన్ను ఏంటంటే పడమర ప్రాంతం, అంటే కర్నూలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. సో మాకు తుంగభద్ర నది బాగున్నది. మాకు మంత్రాలయంలో స్టార్ట్ అయిపోయి ఇక్కడ కింద కృష్ణాలో కలుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా 50 TMC వాటర్ వెళ్తుంది. అంటే 50 TMC వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? కర్నూలు ప్రాంతంలో పడిన వర్షాలదే. ఆ 50 TMCలో మేము కనీసం 1-2 TMC కూడా వాడుకోలేకపోతున్నాం. మేము TMC వాటర్ వాడుకోవాలంటే మాకు స్టోరేజ్ కెపాసిటీ ఉండాలి. స్టోరేజ్ కెపాసిటీ ఉంటే ఒక పంట కాదు 3 పంటలు కూడా పండించుకునే అవకాశం ఉంది. మేము కళ్ళెదురుగా నీళ్లు చూస్తూ కూడా మేము ఉపయోగించుకోలేకపోతున్నాం. సో దీనికి మాకు RDS వేదవతి స్కీమ్స్ ప్రపోజ్ పెట్టారు, జియోస్ ఇష్యూ అయినాయి. అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడికి. అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తుంటారు. మరి మేము ఇంపార్టెంట్ కాదనుకున్నారేమో మాకు అపాయింట్మెంట్ రాలేదు. నేను మొదట్లోనే మీకు చెప్పాను, మాకు పెద్ద పీట వేశారు, పీట మీదనే కూర్చోబెట్టారు. సో లేచి పని చేయాలి. మేము పీట మీద కూర్చోవటం కాదు కదా మేము వచ్చింది. పని చేయాలంటే పబ్లిక్ గ్రీవెన్సెస్కి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసే కెపాసిటీ మాకు లేదు. ఆ కెపాసిటీ మేము తెచ్చుకునేది కాదు, మాకు ఒకరు ఇవ్వాలి. ఎందుకంటే ఒక పార్టీ అంటే పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి, వాళ్ళ కట్టుబాట్లు, కొన్ని హద్దులు ఉంటాయి. మాకు ఆ హద్దుల్లో మేము పని చేయాలి. పని చేయడానికి అవకాశం లేదు, అధికారం లేదు. ఏదో మేము రిక్వెస్ట్ చేసుకుని లోకల్గా అధికారులకు అడిగి, ఆఫీసర్స్కి అడిగి చిన్న చిన్న పనులు ఏమైనా చేసుకోవచ్చేమో, కానీ ఇట్లా బిగ్ స్కేల్లో ఒక నీటి ప్రాజెక్ట్ కానివ్వండి, ఒక రోడ్డు కానివ్వండి, ఇటువంటి ఏమైనా చేయాలంటే బిగ్ స్కేల్లో చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, అది లోకల్ ఆఫీసర్స్ చేసేది కాదు. సో అటువంటి అవకాశం మాకు లేదు. జరిగాయి గత 1.5 year నుంచి పార్లమెంట్ పార్టీ మీటింగ్స్. మాకు అక్కడ పార్లమెంట్ సెషన్స్ జరిగేటప్పుడు మా పార్లమెంట్ 4 లీడర్ కండక్ట్ చేస్తారు. దట్ విల్ బి ఆన్ డైలీ బేసిస్. ఈరోజు పార్లమెంట్లో మనం ఏం మాట్లాడాలి, ప్రెస్ మీట్కి ఎవరు పోవాలి, ఏం మాట్లాడాలి అది ఉంటుంది, కానీ ఒక పెద్ద స్థాయిలో జరగలేదు. చేశారు సారు చాలాసార్లు మాకు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి సమస్యలు ఇవి మీరు అక్కడ లేవనెత్తండి అన్నారు, కానీ గత 3 సెషన్స్లో జరగలేదు. సార్ పథకాల వైజు బాగానే ఉంది సార్, కానీ డెవలప్మెంట్ వైజ్ లేదు. పథకాల వల్ల ప్రజలు బాగానే ఉన్నారు, సంతోషంగానే ఉన్నారు. అంటే ఉపశమనం లాగా, వాళ్ళ బాధలకు ఉపశమనం లాగా పథకాలు ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చేయాలి పథకాలు, ఎక్కడైనా డెఫిషియన్సీ ఉంటే కవరప్ చేస్తారు. పథకాల వరకు జగనన్నకు మనం ధన్యవాదాలు చెప్పాలి. మా పేద ప్రజలకు, నేను పేద సామాజిక వర్గానికి చెందినవాడిని, అక్కడి వరకు ధన్యవాదాలు. డెవలప్మెంట్ ఉంటే ప్రజలు స్వశక్తితో నిలబడి వాళ్ళ బ్రతుకులు వారు బ్రతుకుతారు. అది కావాలంటే డెవలప్మెంట్ ఉండాలి. సో ఈ డెవలప్మెంట్ ఒక్కటితో అయ్యేది కాదు, ఒక పార్టీ చేయాల్సిన పని. తప్పకుండా ఎవరో ఒకరు చేస్తారని ఆశతో ఉన్నాను.
మా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో పారిశ్రామికంగా అభివృద్ధి లేదు. దాని కొరకే నేను నేషనల్ హైవే ఉంటే బాగుంటుంది, కర్నూలు టు బెల్లారి హైవే పెట్టండి. బెల్లారిలో ఈ ఐరన్ ఓర్ బాగా ఉన్నది, అక్కడ ఇండస్ట్రీస్ సబ్సిడీ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. సో అక్కడ మనకు వాళ్ళకు అనుసంధానం ఏర్పడితే మనకు ఇండస్ట్రియలైజ్ అయిపోతుంది. ఇండస్ట్రియలైజ్ అయిపోతే వలసలు తగ్గిపోతాయి. మాకు 3 సార్లు పంటలు పండించుకునే అవకాశం ఇస్తే ప్రభుత్వం నీటి ద్వారా తప్పకుండా వలసలు ఆగిపోతాయి. ఈ 2 కావాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలి. సో పథకాలు తప్పకుండా ఉపయోగమే. తలనొప్పి వచ్చినప్పుడు తైలం పూసుకునేటది, కానీ అసలు మనకి తలనొప్పి రాకూడదంటే బేసికల్ హెల్త్ బాగుండాలి. హెల్త్ బాగుండాలంటే ఈ సామాజికంగా ఆలోచన చేస్తే స్వయం సమృద్ధితో వాళ్ళు సొంతంగా ఎంప్లాయ్మెంట్ చేసుకునే అవకాశాలు కల్పించాలి. న్యాయ రాజధాని అంటారు కదా సార్, స్టేట్లో 3 రాజధానులు పెడుతున్నాం, కర్నూలు మీద న్యాయ రాజధాని చేస్తున్నాం, చాలా డెవలప్మెంట్ చేస్తున్నాం సీఎం ఇస్తారు. న్యాయ రాజధాని కొరకు సుమారు 100 ఎకరాలు అలాట్ చేశారు. ఏదో ఒక రోజు వస్తుందని చెప్పి మేము ఆశతో ఎదురు చూస్తున్నాము. రావాలని దేవుని ప్రార్థన చేస్తున్నాము. సో అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో, తర్వాత సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది కాబట్టి ఇట్ మీ టేక్ టైం అని చెప్పారు. దాని గురించి నాకు అంతకంటే ఎక్కువ తెలియదు. అంటే మిగిలిన ఏదైనా కొంచెం తీసుకురావాలి కదా, డెవలప్మెంట్ అని చెప్పారు. హైకోర్టు ఇంతవరకు పెడతామని యాక్షనే లేదు కదా దాని గురించి. అంటే అది రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో లేదు, జ్యుడిషియరీ చేతిలో ఉందని చెప్పారు కాబట్టి అది ఫర్దర్ డెవలప్మెంట్ లేదని నేను అనుకుంటున్నాను. సార్, సామాజిక న్యాయం జరగడం జరుగుతుంది, 50% పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇచ్చారు. ఈ టైంలో మీరు ఎందుకు బయటకు రావాలి? పదవులు ఇస్తున్నారు, మాకు పథకాల ద్వారా మా పేద ప్రజలకు ఉపశమనం కలుగుతూ ఉంది, సామాజిక న్యాయం జరుగుతూ ఉంది. కానీ ఆ సామాజిక న్యాయం పరిపృష్టంగా లేదనిపిస్తూ ఉంది. అంటే మాకు వచ్చిన గ్రీవెన్సెస్ని మేము సాల్వ్ చేసే కెపాసిటీ ఉండాలి, అది లేదు. పెద్ద పెద్ద సమస్యలను పరిష్కారం చేసే స్థాయి మాకు లేదు. మా గ్రీవెన్సెస్ ఎక్కడ చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కాదు. కాబట్టి సామాజిక న్యాయం పాక్షికంగా జరుగుతుంది అనుకుంటున్నాను. పవర్ ఇచ్చారు కానీ పవర్ లేదా? అది మన సమాజంలో అంతే అండి, ఇంతకంటే ఎక్కువ ఇవ్వరు. మా బ్రతుకులు ఇంతే. మేము కొద్దిగా ఇంకొక 10% ఇంప్రూవ్ అయితే కూడా చాలు. మా బీసీ ఎస్సీ ఎస్టీ బ్రతుకులు ఇలాగే ఉంటాయి. ఇంకొద్దిగా ఇంప్రూవ్ కావాలని మేము దేవుని ప్రార్థిస్తాం. సార్, రాయలసీమ సంబంధించినటువంటి సీఎం అయినప్పుడు కూడా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు ప్రధానంగా రాయలసీమ పుస్తకాలు, సో దాన్ని బట్టి నిర్లక్ష్యం వహించాలని ఎట్లా చూస్తారు? నేను నిర్లక్ష్యం చెప్పలేను సార్. కంపారిటివ్గా మాకు న్యాయ రాజధాని ఇస్తామని చెప్పారు. ఒకవేళ అది సఫలీకృతం అయిందంటే మంచిదే, రాయలసీమకు న్యాయ రాజధాని వస్తే మంచిదే. బట్ కేవలం ఒక న్యాయ రాజధాని కాకుండా మిగతా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా ఉండాలని చెప్పి, అప్పుడే డెవలప్మెంట్ బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను.